Hi everyone, welcome back to our channel. Dear students, in this video lecture we are going to discuss the solutions of exercise 1b in the chapter complex numbers. I have uploaded videos of exercise 1a and 1b first section in our channel. If you do not watch those videos, please do watch after watching this video lecture. Okay, right. So if you observe on the board, here is the one question, that is, if x and y are real numbers such that 1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I is equal to I. That means if you simplify, if it is equal to, after simplification, if it is equal to I, then find the values of x and y. They have asked like this. So ante ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ సింప్లిఫై చేస్తే వచ్చిన దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తో కంపేర్ చేసినప్పుడు మనకి xy వాల్యూస్ ఏమవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, చాలా ఈజీ. ఎలా అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ లో ఈ 3 ప్లస్ ఐ ఇక్కడ డినామినేటర్ లో ఇక్కడ 3 మైనస్ ఏ ఉంది కదా, వీటిని రేషనలైజ్ చేద్దాం. అంటే వీటి యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ తో మల్టిప్లై చేద్దాం, బోత్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని. సో అట్లా అప్పుడు ఇలా ఏం రాయొచ్చు, అప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ. ఓకేనా, ఇంకొక టర్మ్ ఏంటి, ప్లస్ 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఐ హోల్ బై 3 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఏం చేయమన్నారు, xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా మనం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దీని యొక్క కాంజుగేట్ నెంబర్ చేత మల్టిప్లై చేద్దాం. 3 ప్లస్ a యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి, 3 మైనస్ i. ఈ టర్మ్ లో వచ్చేసరికి 3 మైనస్ i యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 3 ప్లస్ i, దాంతో మల్టిప్లై చేద్దాం న్యూమరేటర్ ని మరియు డినామినేటర్ ని. ఓకేనా, అప్పుడు ఇది ఏమవుతుందంటే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎల్సిఎం కూడా తీసుకుందాం సార్ అంటారు. నో ప్రాబ్లం, అలా తీసుకున్నా అదే వస్తుంది, ఇలా తీసుకున్నా అలానే వస్తుంది. ఓకేనా, సో 1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I whole by 3 minus I. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడే మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అది 3 మైనస్ ఐ చేత మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 3 ప్లస్ ఐ చేత మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేస్తే మనకు వచ్చేది ఇట్స్ కాంజుగేట్ అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు సింప్లిఫికేషన్ మీకు ఈజీ తెలిసిందే. చూడండి, ఇప్పుడు ఈ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేద్దాం బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్, ఇక్కడ కూడా అంతే. సో అలా చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమొస్తుందండి, 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ఇంటూ ఇది హోల్ 3 మైనస్ ఐ, అవునా, మైనస్ 2i ఇంటూ 3 మైనస్ ఐ. అప్లైయింగ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, హోల్ టర్మ్ ఇంటూ 3 మైనస్ ఐ మైనస్ 2i ఇంటూ 3 మైనస్ ఐ హోల్ బై 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ, 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ. ఓకే, ప్లస్ సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఇంటూ 3 ప్లస్ ఐ. అంతేనా, ఇక్కడ ఏం సరైనది, ప్లస్ ఐ ఇంటూ దిస్ హోల్ టర్మ్ దట్ ఈస్ 3 ప్లస్ ఐ బై రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ డినామినేటర్ చేస్తాం కాబట్టి ఆ ప్రాతిపదికన మనం ఇలా రాస్తున్నాం. ఇప్పుడు 3 మైనస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ, అప్పుడు ఇదేమో 3 మైనస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి ఈజీగా. ఇప్పుడు ఇది 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ అంటే 1 ఇంటూ 3 అవుతుంది కదా, 1 ఇంటూ మైనస్ ఐ మైనస్ ఐ, ఎక్స్ అనేది అట్లా చేసుకోండి, ఓన్లీ దీన్నే మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ ఐ ప్లస్ ఐ ఇంటూ 3i. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. క్లియర్, 1 ఇంటూ ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ మల్టిప్లై చేస్తే ఎక్స్ అని పక్కన రాసాం. ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తుంది, బిఫోర్ బ్రాకెట్ ఏ ఇస్ మైనస్ సైన్, సో సైన్స్ విల్ బి చేంజ్, లోపల ఉన్న గుర్తులు మారుతాయి కదా. 2 3 are 6i minus into minus plus 2i square whole by a plus b into a minus b, that is a square minus b square కదా.
ప్లస్ ఇక్కడ కూడా y ఇంటూ ఇది మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం 2 ఇంటూ 3 ప్లస్ i అప్పుడు ఏమొస్తుంది సార్ 2 ఇంటూ 3 6 ప్లస్ 2 ఇంటూ i 2i అంతేనా మైనస్ 3i ఉంది ఇక్కడ సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన సైన్ దగ్గర మైనస్ 3i ఇంటూ 3 అంటే మైనస్ 9i ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కోఎఫిషియంట్స్ ఇక్కడ 3 ఉన్నాయి i ఇంటూ i స్క్వేర్ ఓకే క్లియర్ ప్లస్ ఇక్కడ బిఫోర్ బ్రాకెట్ ప్లస్ అనేది కూడా మనకి చింత లేదు డైరెక్ట్లీ మల్టిప్లై విత్ i ఇంటూ 3 3i ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ i ఇంటూ i స్క్వేర్ after that denominator also in the same rule a minus b into a plus b so like this so it is 3 square minus I square don't think that it is 9 square it is I square okay that is equal to I clear now it is very easy for us to simplify here minus I plus 3I plus 2I I square value minus 1 so I square value minus 1 కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది మనకి మైనస్ ఆఫ్ మైనస్ 1 వస్తుంది అంటే 3 ప్లస్ 1 4 వస్తుంది అవునా ప్లస్ 2i ఇంటూ ఎక్స్ మైనస్ 6i i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కదా కాబట్టి 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 ఓకే హోల్ బై 3 స్క్వేర్ అంటే ఎంత సార్ 9 i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 అంటే ఇక్కడ కూడా మైనస్ 1 వచ్చింది అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 ఓకే ప్లస్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కాబట్టి మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 సో 6 ప్లస్ 3 9 సో y టైమ్స్ ఆఫ్ 9 ఇక్కడ ప్లస్ 2i మైనస్ 9 రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి సింప్లిఫై చేస్తే మైనస్ 9i ఓకే ప్లస్ ఇక్కడ వరకు అయిపోయింది కదా 3i అంటే 3i i స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ బై ఇక్కడ కూడా 9 ప్లస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు i ఓకేనా క్లియర్ కదా సింప్లిఫికేషన్ చేసాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కామన్ డినామినేటర్ 10 ఉంది కదా 10 తీసుకొని ఆ 10 ని పంపిస్తే అప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్ గా రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా డైరెక్ట్ గా ఎల్సిఎం 10 కాబట్టి 4x ప్లస్ 2yx మైనస్ 6i మైనస్ 2 ప్లస్ ఓకే 9y minus 7iy okay plus 3i minus 1 is equal to i okay clear ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 4x x టర్మ్స్ ఒకటే ఉంది ఇక్కడ 4x ఇక్కడ ఒక x టర్మ్ ఉంది 2i ఇమాజినరీ పార్ట్ లో ఉంది అంటే మనం ఓన్లీ ఏం కామన్ చేయాలి ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేయాలి కదా రియల్ పార్ట్స్ అనే అంటే 4x ఓకే నెక్స్ట్ మైనస్ 2 4x మైనస్ 2 ప్లస్ 9y మైనస్ 1 ఇదంతా రియల్ పార్టే కదా ఇవన్నీ రియల్ నెంబర్స్ గ్లోయింగ్ తో రౌండ్ ఆఫ్ చేసేయండి రియల్ పార్ట్స్ అంటే ఇక్కడ i లేదు కాబట్టి ఇది రియల్ 9y మైనస్ 1 ఓకేనా సో 4x ప్లస్ 9y మైనస్ 3 వస్తుంది అనుకోండి ఇక్కడ ప్లస్ ఓకేనా ఇప్పుడు నేను ఇమాజినరీ పార్ట్స్ అంటే ఏంటి ఇవి బ్లాకింగ్ తో రౌండ్ ఆఫ్ చేసినవన్నీ ఇమాజినరీ అంటే 2ix అంటే i లెటర్ ఉన్న ప్రతిది కూడా ఇమాజినరీ నెంబర్ కింద వస్తుంది i లెటర్ ఉన్న ప్రతిది కూడా ఇమాజినరీ నెంబర్ వచ్చినప్పుడు 2ix మైనస్ 6i కాబట్టి డైరెక్ట్ నేను i కామన్ తీసుకున్నా అప్పుడు 2x ఓకేనా ఇక్కడ మైనస్ 6 ఉంటుంది ఇక్కడ మైనస్ 7y ఉంటుంది ఇక్కడ ప్లస్ 3 ఉంటుంది అంతే కదా ప్రతి దానిలో నుంచి నేను i మాత్రమే కామన్ తీసాను అక్కడ మిగిలిన రాసుకున్నాను ఓకేనా హోల్ బై 10 నాకు పంపిస్తే నాకు ఈజ్ ఈక్వల్ టు 10i అవుతుంది అంతేనా 10i అవుతుంది ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏముంటుందంటే వెరీ సింపుల్ అదేంటంటే 4x ప్లస్ 9y మైనస్ 2 మైనస్ 1 ఎంత సార్ మైనస్ 3 సో 4x ప్లస్ 9y మైనస్ 3 ప్లస్ i ఇంటూ 2x మైనస్ 7y 2x మైనస్ 7y మైనస్ 6 ప్లస్ 3 ఎంత మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10i క్లియర్ బేటా సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చింది కదా నేను ఏం చేశానంటే రియల్ పార్ట్ ని ఇమాజినరీ రియల్ పార్ట్ అంటేనంటే i
టర్మ్ లెటర్ అనే లేకుండా ఉన్న టర్మ్స్ అన్ని ఒక చోట, ఐ ఉన్న టర్మ్స్ అన్ని ఒక చోట రాసి ఐ కామన్ తీసి ఇట్లా రాశాను అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10i నేను 0 + 10i గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 0 అనేది రియల్ పార్ట్ లో ఉంది, ఇదేమో 10i అనేది ఇమాజినరీ పార్ట్ లో ఉంది కదా. సో ఇప్పుడు మనం కంపేరింగ్ బోత్ సైడ్స్, మనం బోత్ సైడ్స్ కంపేర్ చేసినట్లయితే రియల్ పార్ట్ లోనేమో ఇక్కడ 0 కి ఈక్వల్ అవుతుంది, ఇక్కడేమో 10 కి ఈక్వల్ అవుతుంది కదా. సో బై కంపేరింగ్ మనం ఏం రాయొచ్చండి, ఇక్కడ 4x + 9y - 3 = 0 అని రాయొచ్చండి కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం రాయొచ్చండి, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏమొస్తుందండి, 2x - 7y - 3 = 10 వస్తుంది కదా. ఓకేనా, అంటే ఈ 10 ఇటు పట్టుకొస్తే 4x + 9y - 3 = 0 ఒక ఈక్వేషన్. అండ్ వాట్ ఈస్ అనదర్ ఈక్వేషన్, 2x - 7y - 13 = 0 అండి. సో ఈ రెండింటిని సాల్వ్ చేయడం అనేది మనకి చాలా ఈజీ ప్రాసెస్, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసి. సో అది ఎలా రాయొచ్చు అండి, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను, సారీ ఇక్కడ ప్లేస్ లేక. ఓకేనా, సో x బై మన x బై రాసేటప్పుడు x టర్మ్స్ క్లోజ్ చేసుకొని మిగతా రాస్తాం కదా. 9 - 7 - 3 - 13. ఓకేనా, y బై రాసేటప్పుడు -3 - 13 4 2 రాస్తాం. 1 రాసేటప్పుడు ఇవి క్లోజ్ చేసి 4 2 ఆల్రెడీ ఉంది కాబట్టి 9 - 7 అంటే వీటిని రిపీట్ చేస్తాం ఇక్కడ కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ x వాల్యూ అంటే ఇది వస్తుంది. సో x బై 9 - 13 జార్. ఓకేనా, -117 ఫార్ములాలో మైనస్ ఉంటుంది సార్, ఇక్కడ మైనస్ ప్లస్ 7 3 21. ఓకే, ఈజ్ ఈక్వల్ టు y బై -3 × 2 -6, ఫార్ములాలో మైనస్ ఉంటుంది. -13 × 4 ఎంత వస్తుంది సార్, 52 కదా. 13 4 52. సో ఇక్కడ మనకి -52 అంటే ఇక్కడ ప్లస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +52 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 × -7 -2 × 9. 4 × -7 is -28. ఫార్ములాలో మైనస్ 2 9 are 18. Okay, so that is equal to x by, if we simplify dear students, we get here 7 + 1 8, 1 + 2 3, 1 -138 because both are like terms, I mean having same sign. రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి అలా చేస్తాం. ఇప్పుడు 52 లో నుంచి 6 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 46 వస్తుంది అంతేనా. 46 వస్తుంది +46 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 2 అంటే సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి అదే సైన్ చేస్తాం కాబట్టి 8 2 16 46 వచ్చింది. అవునా, మనం ఇప్పుడు ఎలా చేస్తాం మనందరికీ తెలిసిన విషయమే, దీన్ని దీనికి ఈక్వల్ చేస్తాం కదా. అప్పుడు ఇది ఏమవుతుందంటే x బై -138 ఈజ్ ఈక్వల్ టు 1 బై -46 అవుతుంది. ఇదేమో y బై 46 ఈజ్ ఈక్వల్ టు 1 బై -46 అవుతుంది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు -138 నాటి తీసుకెళ్తే ఏమవుతుందండి అంటే డినామినేటర్ లో తీసుకెళ్తే సైన్ చేంజ్ అవుతుంది, అట్లనే న్యూమరేటర్ కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా అంతే 46 బై -46. సో -138 బై -46 ఎన్ని టైమ్స్ ఇది డివైడ్ చేస్తుంది, 3 టైమ్స్ ప్లస్ 3 టైమ్స్, ఎందుకంటే మైనస్ క్యాన్సిల్ అయింది, x వాల్యూ 3 వచ్చేసింది, ఇక్కడ -1 టైమ్స్. సో ఫైనల్ గా మనకి x వాల్యూ ఎంత అండి 3, y వాల్యూ ఎంత అండి -1. సో ఈ విధంగా మనం చేయొచ్చు ఈ ప్రాబ్లం. అర్థమైంది కదా, మనం ఏం చేయలేదు, సింపుల్ గా ఏం చేసామంటే దీన్ని LCM అన్న తీసుకొని చేయొచ్చు, లేదంటే కింద ఉన్నటువంటి యొక్క కాంప్లెక్స్ నెంబర్ కి కాంజుగేట్ రాసి దాన్ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేత మల్టిప్లై చేస్తే మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. LCM తీసుకొని చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఎట్లయినా చేయొచ్చు. ఇది చాలా కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట, అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎగ్జామ్స్ కి ఐపీతో పాటు ఎంసెట్ జేఈఈ మెయిన్స్ ఎన్డీఏ టైప్ క్వశ్చన్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, క్లియర్ కదా, ప్లీజ్ మేక్ ఎ నోట్.